భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతోంది. మరి ఇప్పటికే ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదల చేసి మరి దీనికి అభ్యర్థులంతా కూడా దరఖాస్తు చేసుకొని ప్రస్తుతం మరి ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు సన్నద్ధం అవుతూ ఉన్నారు. మరి ఈ ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించిన హాల్ టికెట్స్ సెప్టెంబర్ 3వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పరీక్షలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ టెట్ జూలై 2024కు దాదాపుగా 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా అత్యధికంగా ఎస్జిటికి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ టెట్ జూలై 2024 దరఖాస్తుల్లో ఎస్జిటిలకే ఎక్కువ దరఖాస్తులు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ కు ఎస్జిటిలే అధికం. 4.27 లక్షల మంది సన్నద్ధత. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ నిమగ్నం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా ఏపీ టెట్ పరీక్షలు దూసుకొస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ నిమగ్నమైంది. డిఎస్సిలో టెట్ కు 20% వెయిటేజీ మార్కులు ఉంటాయి. టెట్ కు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జిటి పోస్టులకే సంబంధించి పేపర్ 1A కు సంబంధించి 1,82,609 మంది దరఖాస్తు చేశారు. అంటే 4,27,300లో దాదాపు 1,82,609 అనగా దాదాపు 50% మంది ఇక్కడ దరఖాస్తు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1B కోసం 2,662 దరఖాస్తులు వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్ 2A లాంగ్వేజెస్ కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ కు 1,04,788 మంది దరఖాస్తు చేశారు. టెట్ కు సంబంధించిన హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 తర్వాత అందుబాటులోకి వచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏపీతో పాటు హైదరాబాద్ జిల్లాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ టెట్ కు ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. రోజు రోజుకు సమయం కుదించుకుపోవడంతో కొందరు కోచింగ్ సెంటర్ల ద్వారాను మరికొందరు స్వయంగాను మరి ఈ పరీక్షలకు సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఇక ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 విడతలుగా అనగా 2 సెషన్లలో 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం మొదటి విడత అనగా మొదటి సెషన్ 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండవ సెషన్ అనగా రెండో విడత 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ 4 తర్వాత నుంచి ఆ ముందు రోజుకు సంబంధించిన ప్రాథమిక కీలు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 27వ తేదీన తుది ఆన్సర్ కి విడుదల అవుతుంది. నవంబర్ 2న టెట్ ఫలితాలను ప్రకటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జూలై 2వ తేదీన టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఈ నెల 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థుల వినతుల మేరకు దాదాపు 3 నెలల పాటు సమయం ఇస్తున్నట్టు వెల్లడించింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. డిఎస్సిలో టెట్ కు 20% వెయిటేజీ ఉండడంతో ఈ పరీక్షలో స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ ఇచ్చి ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ చివరిలోగా డిఎస్సి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. దీనిని పూర్తి చేయాలంటే టెట్ పరీక్షల ప్రారంభం సమయంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి సకాలంలో పరీక్షలు నిర్వహిస్తేనే సాధ్యమవుతుంది. లేకుంటే వచ్చే ఏడాదికి డిఎస్సి పరీక్షలు వాయిదా పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్ జూలై పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలి అని అనుకున్నప్పటికీ మరి చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్ కు మాకు సమయం కావాలి,
దాదాపుగా 3 నెలల సమయం ఇవ్వండి అంటూ వేడుకోవడంతో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అభ్యర్థుల ప్రిపరేషన్ కు సమయం అనేది కేటాయించడం జరిగింది. అందువల్లనే మరి టెట్ దాంతో పాటు డిఎస్సి పరీక్షలు ఆలస్యం కాబోతున్నాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రాబోయే సమ్మర్ హాలిడేస్ కన్నా ముందు పూర్తి చేసి మరి సమ్మర్ హాలిడేస్ లో ఎవరైతే ప్రస్తుతం ఈ టెట్ మరియు డిఎస్సి పరీక్షలు రాయబోతున్నారో వారికి పోస్టింగ్స్ అనేవి ఇచ్చి రాబోయే అకాడమిక్ ఇయర్ కంతా వారంతా వారి యొక్క స్థానాల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దాదాపుగా ఇప్పుడు టెట్ పరీక్షలు పూర్తయిపోయి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి మొత్తంగా మరి ఆ ఫలితాలు విడుదల చేసి వారికి పోస్టింగ్స్ అనేది ఇవ్వడానికి దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు రాబోయే అకాడమిక్ ఇయర్ కు మరి టీచర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక డిఎస్సి అభ్యర్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహణలో పేద అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపింది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడేవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. ఇంటర్, డిగ్రీ, డిఈడి, బిఈడి, టెట్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి అని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా శిక్షణ అనేది అందిస్తుంది. మరి ఈ శిక్షణను ఎవరైతే మరి ఈ మెగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటూ మరి తగిన స్తోమత లేక కోచింగ్ కు వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ వారు అందిస్తున్నటువంటి ఈ ఉచిత డిఎస్సి శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్టే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వివిధ బోర్డ్స్ కావచ్చు వీరంతా కూడా మరి డిఎస్సికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి మరి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మరి కోచింగ్ కూడా ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆ విషయాన్ని కూడా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అభ్యర్థులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఇటువంటి ఉచిత శిక్షణలు ప్రారంభమైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉచిత డిఎస్సి శిక్షణను మరి అభ్యర్థులు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి మరి ఏపీ టెట్ జూలై 2024లో ఎస్జిటి సంబంధించినటువంటి పోస్టులకే మరి అత్యధిక పోటీ అత్యధిక ప్రాధాన్యం ఉండబోతోంది. మరి టెట్ లో కూడా ఎస్జిటిలకే ఎక్కువగా దరఖాస్తులు రావడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్జిటిల తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కు ఎక్కువ దరఖాస్తులు టెట్ లో వచ్చాయి. మరి ఇది ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.